హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టార్క్ మోటార్స్ నుంచి క్రాటస్ ఆర్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది వచ్చి మనకు బైక్ మోడల్ అనమాట. అంటే ఎక్కువ ఎలక్ట్రిక్ రంగంలో స్కూటర్స్ చాలా ఎక్కువ స్కూటర్సే ఉంటాయి. మనకు బైక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. దీని సిమిలర్గా చూసుకుంటే మనకు దీనికి పోటీగా మనకు ఆర్వీ 400 ఉందన్నమాట. రివోట్ నుంచి ఆర్వీ 400 అయితే దానికంటే ఇది చాలా పవర్ ఎఫిషియన్స్ అనమాట. ఎందుకంటే అది బ్యాటరీ తక్కువ, రేంజ్ కూడా తక్కువ. ఇది వచ్చి బ్యాటరీ ఎక్కువ, రేంజ్ ఎక్కువ, అలాగే వెహికల్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చి మనకు సౌత్లో హైదరాబాదు, అలాగే తిరువనంతపురం, కోయంబత్తూరు, మనకు కర్ణాటకలో అయితే ఉందన్నమాట. ఇది ఎలా ఉండబోతుంది, వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మొత్తం కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు అర్థమవుతుంది. దీని కాస్ట్ చూసుకుంటే 1,49,999 హైదరాబాద్లో ప్రైస్ అనమాట. ఇప్పుడు మనం వెహికల్ గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉందనేది. ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. మనకు ఎల్ఈడి లైట్స్ కానీ, మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. చూడండి, మనకు 3 టైప్స్ ఆఫ్ డిఆర్ఎల్ లైట్స్ ప్లస్ హెడ్ ల్యాంప్స్ 2 వస్తాయన్నమాట. అలాగే దాని కిందనే పైన మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇచ్చారనమాట. ఇక కింద మడ్ గార్డ్ చూస్తే మనకు వైట్ కలర్లో చాలా అంటే చాలా బాగుంటుంది. లుక్ పరంగా అయితే ఫ్రంట్ నుంచి మనకు ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ని చూసినంత అంటే మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అనే అనరు అనమాట. దీన్ని చూస్తే పూర్తిగా మనకి పెట్రోల్ వెహికల్ మారినే ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఇంకా దీని సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. అలాగే మనకు డిస్క్ బ్రేక్ వస్తుంది. మనకు టైర్స్ చూసుకుంటే మనకు టైర్ సైజ్ చూసుకుంటే మనకు 90/80 17 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది అనమాట. మీకు లాంగ్ నుంచి చూడండి, ఒక ఎలక్ట్రిక్ బైక్ మనకు మామూలుగా పెట్రోల్ బైక్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట. టైర్ కానీ అవన్నీ మనకు అక్కడ ఫ్రేమ్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. అలాగే దీని కింద హార్న్ కూడా ఇచ్చారనమాట. ఇంకా మనకు లాంగ్ నుంచి చూస్తే మనకు పైన డిజైన్ చూసుకుంటే మనకు డిజైన్ ఎలా ఉంది చూడండి, క్రాటస్ ఆర్ అని రాస్తుంది. అలాగే దీని లోగో కూడా పైనే వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. డిజైన్ లుక్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సైడ్లో. అలాగే ఇంకా మనకు బ్యాటరీ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగింది. ఇది 4 కిలోవాట్ బ్యాటరీ అనమాట. లిథియం అయన్ బ్యాటరీ, సిలిండ్రికల్ 21,700 సెల్స్ ఇందులో వాడడం జరిగింది అనమాట. 48 వోల్ట్స్తో అయితే వస్తుంది. అలాగే మనకు ఇది IP67 వాటర్ ప్రూఫ్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. దీని ప్రకారం రేంజ్ చూసుకుంటే ఇది 180 కిలోమీటర్స్ రేంజ్, ఐడిసి రేంజ్ అయితే ఇందులో రావడం జరిగింది. అలాగే ఇంకా మనకు ఇక్కడ చూడండి, మోటార్ చూసుకుంటే మనకు దీంట్లో 9 కిలోవాట్ మోటారు, వాళ్ళ ఓన్ మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. మోటార్ కూడా వాళ్ళు సెంటర్లో మనకు దాన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. దానివలన మనకు మోటారు, బ్యాటరీ కూడా 2 పక్కనే వచ్చేసాయన్నమాట. మనకు అలాగే ఫుడ్ పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ కూడా చూడండి ఎలా ఉందనేది. 2 ఫుట్ రెస్ట్స్ బాగున్నాయి అనమాట. అలాగే ఇప్పుడు అది నార్మల్ ఛార్జరు, పైన మనకు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకునే దానికి వాడటం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ మనకు టైర్స్ చూసుకుంటే మనకు 120/80 17 ఇంచెస్ టైర్ అయితే వస్తుందన్నమాట. అలాగే మొత్తం టోటల్ బాడీ వెయిట్ చూసుకుంటే ఇది 140 kgs బాడీ వెయిట్ అయితే ఉంటుంది. చాలా కొంచెం వెయిట్గానే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ చూడండి, అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏది అంత కేర్లెస్గా ఏది ఊగేటట్లుగానో అట్లంతా కాకుండా ఫ్రేమ్ కూడా అంతా క్లియర్గా ఉంది. శారీ గార్డ్ కానీ అన్నీ చూడండి. దీంట్లో వచ్చి మనకు చైన్ అయితే వస్తుందన్నమాట. మనకు బెల్ట్ అయితే రాదు. రివోట్లో అయితే మనకు బెల్ట్ అయితే వస్తుంది. ఆర్వీ 400లో మనకు బెల్ట్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకు టైరే ఇచ్చాడు, ఒక బెస్ట్ విషయం అని. ఎందుకంటే ఎఫిషియన్సీ బాగుంటుంది మనకు. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్ చూడండి ఎలా ఉందనేది. అలాగే మనకు టైల్ ల్యాంప్ కూడా బాగుంది. అలాగే గ్యాబ్రియల్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. గ్యాబ్రియల్ కూడా మనకు బాగా ఇచ్చారనమాట. ఒక స్టైలిష్ లుక్ అయితే ఇది రావడం అయితే జరిగింది వెహికల్ ఈ మాదిరి ఉండడం వలన. మనకి ఇక్కడ చూడండి చైన్ అయితే వచ్చింది, ఎంత బాగుందనేది. ఆ చైన్ వలన మనకు ఎఫిషియన్సీ బాగుంటుంది అనమాట. మోటార్ కూడా వాళ్ళు ఓన్ మోటార్ వలన అది ఎక్కువ ఎఫిషియన్సీ మోటార్ అయితే ఇందులో 9 కిలోవాట్ మోటార్ అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. ఇది గ్రేడబిలిటీ చూసుకుంటే మనకు 16 degrees గ్రేడబిలిటీ ఉంటుంది. రివర్స్ మోడ్ కూడా ఇందులో ఉందన్నమాట. 5 కిలోమీటర్ రివర్స్ మోడ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 105 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఛార్జింగ్ చూసుకుంటే మనకు 750 వాట్స్ ఆఫ్ బోర్డ్ ఛార్జింగ్ అయితే ఇందులో వస్తుంది. 4 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 20 to 80% 1 hour అయితే పడుతుంది.
అలాగే మనకి ఇది బ్రేకింగ్ సిస్టమ్ చూస్తే మనకు ఫ్రంట్ 267 అలాగే రియర్లో 230 డిస్క్ అయితే ఇందులో వస్తుందన్నమాట. సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్, రియర్ వచ్చి మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. ఇంకా దీనికి మోడ్స్ చూసుకుంటే ఎకో మోడు, స్పోర్ట్స్ మోడు, సిటీ అలాగే రివర్స్ మోడు ఇవన్నీ వస్తాయన్నమాట. రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. మొబైల్ యాప్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, అలాగే జీపీఎస్ నావిగేషను, యూఎస్బి ఛార్జింగ్, ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్ కూడా ఇందులో వస్తుందన్నమాట. అలాగే కలర్స్ చూసుకుంటే ఇది ఓషియన్ బ్లూ, స్ట్రిక్కీ రెడ్, అలాగే మిడ్ నైట్ బ్లాక్, జెట్ బ్లాక్, అలాగే మనకు ఇన్నోసెంట్ వైట్ అయితే వస్తుందన్నమాట. ఇలా 5 కలర్స్ అయితే ఇందులో వస్తాయి. స్పెసిఫికేషన్ పరంగా అయితే ఇలా అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందనేది, చాలా అంటే చాలా మంచి లుక్తో అయితే ఉందన్నమాట. ఒక బైక్ మనకి ఎలక్ట్రిక్ బైక్లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కూడా ఇందులో వచ్చాయనే చెప్పాలి. ఫ్రెండ్స్ మనకు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్ అయితే ఉందన్నమాట. చూడండి ఇప్పుడు ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, అంటే పైనుంచి మనము ఛార్జింగ్ అయితే పెట్టచ్చు అనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు ఫ్రంట్ లుక్, అలాగే మనకు హ్యాండిల్ చూడండి ఎలా ఉందనేది. అలాగే దీంట్లో లైట్ చూడండి, మనకు ఫ్రంట్ మనకు లైట్స్, అలాగే ఇండికేటర్స్ స్విచ్, అలాగే మనకు హారన్ స్విచ్ ఇవన్నీ వస్తాయన్నమాట. హ్యాండిల్ అయితే ఇట్లా మనకు ఫుల్ ఫ్లెడ్జ్, మనకి ఇంతకుముందు ఇదే మాదిరిగా యాక్చువల్గా మనకు దీంట్లో వచ్చేదన్నమాట. యమహాలో ఎఫ్జెట్లో అయితే వచ్చేది, ఇప్పుడు ఆ టైప్ అయితే దీంట్లో కూడా ఉందన్నమాట. ఇది ఒక మంచి లుక్ ఉంటుంది. అలాగే మనకు డిస్ప్లే చూసుకుంటే మనకు డిస్ప్లేలో మనకు అన్నీ ఇందులో రావడం అయితే జరిగింది. చూడండి మనకు హెల్మెట్ స్విచ్, హెల్మెట్ వేసుకునేదానికి ఇండికేషన్ కూడా దాంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. పక్కనే మనకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అలాగే దాంతోనే మనం అట్లే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది వచ్చి డిస్ప్లేలో మెయిన్ మనకు ఎకో మోడు, స్పోర్ట్స్ మోడు, సిటీ మోడు ఇలా అయితే ఉందన్నమాట. పైన హజార్డ్ బల్బ్ కోసం పైన స్విచ్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో చూడండి మనకు సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సైడ్ స్టాండ్ వేస్తే మనకు అక్కడ చూపిస్తుంది. ఇట్లా మైండ్ నోట్స్ చిన్న చిన్నవి కూడా ఇందులో నీట్గా చూపించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం బండి ఆన్ చేసినప్పుడు రెండు పక్కల మనకు గ్రీన్ లైట్ అయితే వెలిగింది. ఇక్కడ నుంచి బండి ఆన్లో ఉన్నట్టు అర్థం అనమాట. ఎకో మోడ్లో మనకు 63 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే బ్యాటరీ పర్సెంట్ కూడా ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి దానికి తగినట్టుగా అక్కడ చూపిస్తుంది అనమాట. ఎకో మోడ్లో మనకు ఇంచుమించు మనకు ఒక 120 to 140 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే వస్తుందన్నమాట. ఇంకా అలాగే మనకు సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్స్ వేస్తే దానికి తగినట్టుగా మైలేజ్ అయితే తగ్గుతుంది. ఇంకా దీంట్లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇదే అని చెప్పచ్చు. డిస్ప్లేలో అయితే కనుక డిస్ప్లే మనకు క్లియర్గా మనకు అంటే మనకి ఏం కావాలో అదైతే ఇచ్చారనమాట. ఇది టచ్ అయితే కాదు, నాన్ టచ్ డిస్ప్లే. చిన్న డిస్ప్లే ఉన్నా కూడా దీంట్లో అన్నీ ఇచ్చారు. మనకు ట్రిప్ మీటర్ ఇచ్చారు, అలాగే టైం ఇచ్చారు, అన్నీ కూడా దీంట్లో రన్ అవుతుంది. చూడండి, మీరు కావాలంటే చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. 1000 కిలోమీటర్ మనకంటే ఎన్ని కిలోమీటర్లు బండి తోలింది అవన్నీ కూడా మనకు దీంట్లో క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఒక పెట్రోల్ వెహికల్కు కావాల్సిన పెట్రోల్ వెహికల్లో ఉండేటివన్నీ మనకు ఎలక్ట్రిక్ వెహికల్లో తీసుకొచ్చారనే చెప్పాలి. వెహికల్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నచ్చకుండా పోవడానికి ఛాన్స్ లేదు, అంత బాగుంది వెహికల్ అయితే కనుక. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో చూశారు కదా, దీని పర్ఫార్మెన్స్ అన్నీ ఎలా ఉన్నాయనేది. మంచి బ్యాటరీ, మంచి మోటార్ అయితే దీంట్లో తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి నాకు తెలిసి ఇది ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయితే కనుక. మనకి ప్రస్తుతానికి హైదరాబాద్లో దీని డెలివరీ అయితే ఉందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.